వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి నారా లోకేష్. జీవితంలో విద్య కంటే విలువలు ఎంతో ముఖ్యమని వ్యాఖ్య. సిఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన దిశ కమిటీ. రాజధాని రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడి. పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టి గ్రామ స్వరాజ్య సాధన దిశగా స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలనా ప్రక్రియలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయమై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమాలోచన చేశారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగుల ప్యాటర్న్, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న హోదాలపై చర్చించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం కావడంతో పాటు ప్రజలలో సంతృప్త స్థాయి పెంచే విధంగా మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథం, మ్యాజిక్ ట్రైన్ పైలట్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన భరోసా ఇచ్చే పరిస్థితులు తీసుకురావాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్లతో పాటు స్వచ్ఛమైన జలాన్ని అందించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ బలోపేతం కావాలన్నారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతరం పర్యవేక్షణ చేసేలా సాంకేతిక పరంగా శాఖలో మార్పులు అవసరమని చెప్పారు. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలని, నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియలోనూ సంస్కరణల అవసరంతో పాటు ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టడం తప్పనిసరి అని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు అమలు, వాటి పర్యవేక్షణ ప్రక్రియపై చర్చించారు. ఈ పథకం మూలంగా శ్రామికులతో పాటు స్థానిక ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంటుందని, గ్రామ సభల్లో తీర్మానాలకు అనుగుణంగా చేపడుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలని తెలిపారు. జీవితంలో విద్య కంటే విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విద్యార్థులు ఆచరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఉపాధ్యాయురాలు మంజుల, అధ్యాపకులు మంత్రి నారాయణ, ప్రొఫెసర్ రాజిరెడ్డి కారణమన్నారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాలను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. డాన్ బాస్కో పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ అనంతరం పాఠశాల అభివృద్ధి కృషి చేసిన ఫాదర్లను సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారికి ఇల్లయింది, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలకు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదివినవాడిని.
అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు అనుకుని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు. అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు. నన్ను పర్సనల్గా, ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆయనే పర్సనల్గా ఉండి కార్నెగీ మెలన్లో కోర్స్ వర్క్ ఎట్లా చేయాలి, క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజధాని రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. 7,000 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వాస్తవ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ జరీబు భూముల సమస్యల పరిష్కారానికి 4 రోజులు సమయం పడుతుందన్నారు. సంబంధిత అధికారులు నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని పేర్కొన్నారు. రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డుస్ వల్ల ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు సోలు కానీ అప్లై అవుతుంది. గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తుంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 356 ఉంటే ఈ 2 వారాల్లో 65 మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 291 ప్లాట్స్ ఉన్నాయి. అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేట్ తప్పించి సిఆర్డీఏలో కానీ ఇక్కడెక్కడ కానీ ఇష్యూ లేదు. వాళ్ళ లంకా ల్యాండ్స్ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా 7,600 ప్లాట్లే రిజిస్టర్ అవ్వాలి. 69,421 ప్లాట్స్ ఉంటే 61,793 రిజిస్టర్ అయిపోయినాయి. 7,600 ఉన్నాయి. ఇంతకుముందు దాదాపు 10,000 ఉండే, అది ఇప్పుడు తగ్గి 7,600 వరకు వచ్చింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 3వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. వేలాదిగా తరలి వస్తున్న దీక్షదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్ష విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. వరుస సెలవులు రావడంతో దుర్గమ్మ దర్శనానికి భవానీలు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి
తరలి వస్తున్న భవానీ భక్తులు దుర్గమ్మను మధ్య నిండా నింపుకొని గిరి ప్రదక్షిణకు తరలి వెళ్తున్నారు. అనంతరం క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకొని దుర్గమ్మ దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ఇరుముడులు సమర్పిస్తున్నారు. 3 రోజుల మాలల విరమణ జోరుగా సాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగి జై దుర్గా భవానీ నినాదాలతో ఇంద్రకీలాద్రి గిరులు మారుమోగుతున్నాయి. కిక్కిరిసిన భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణారిమ వర్ణంతో శోభాలిల్లాయి. హోమగుండాల వద్ద ఎలాంటి జాప్యం జరగకుండా ఏర్పాటు చేశారు. మాలల విరమణలకు వందలాది మంది గురు భవానీలను నియమించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భవానీ భక్తుల సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అదనపు బలగాలు మోహరించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ కోసం ఏఐ, డ్రోన్లు, సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడానికి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఉపయోగించడం ఈసారి ప్రత్యేకతగా చెప్పొచ్చు. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, వైఖరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తీవ్రంగా ఖండించారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తే 2029 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రజలు శాశ్వత రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో, అలాగే గత 5 ఏళ్ల చీకటి పాలనలో దళితులపై జరిగిన దాష్టికాలకు సంబంధించిన ఆత్మగౌరవ ఉద్యమంలోనూ రాష్ట్ర ప్రజలు, దళిత బహుజన కులాలు నన్ను ఆశీర్వదించి అండగా నిలబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురుతరమైన బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి లీలలు కానీ, వైసీపీ సోషల్ మీడియా గోలలు కానీ ఎంత పచ్చి అబద్ధంగా ఉన్నాయంటే, ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, లాగి కొట్టిన, లాగి తన్నిన, 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎగిరెగిరి తన్నిన బుద్ధి మారలేదు. కించిత్తు ఆలోచన కూడా లేదు. ఈ రాష్ట్రంలో అబద్ధానికి కూడా అబద్ధం ఎలా మాట్లాడాలని నేర్పగలిగే నేర్పు జే గ్యాంగ్ మీడియాకు ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది వైసీపీ పార్టీ అమరావతి మీద చేస్తున్న మరో దాడి. మళ్ళీ అమరావతిని రాష్ట్రానికి సంబంధం లేదంటూ, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదంటూ ఒక సామాజిక వర్గం పేరు మీద, లేదా ఒక ప్రాంతం పేరు మీద, లేదా 29 గ్రామాల పేరు మీద చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అమరావతిలో ఏ మొక్క పుట్టినా, ఏ పువ్వు పూసినా, ఏ కాయ కాసినా అది అమరావతి రైతులొక్కలే భుజించరు. నేను 100 సార్లు చెప్తున్నాను, అమరావతి జోలికొస్తే 24లో గోరీగట్టారు ప్రజలు. మళ్ళీ అమరావతికి జోలికొస్తే 29లో రాజకీయంగా శాశ్వత సమాధి కట్టి తీరుతారు. అన్నీ కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనలో విడనాడండి. ఇప్పటికీ మీరు రాజధాని మీద స్పష్టత లేదు. రాజధాని మీద స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని, బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ రాజధాని, బెడ్రూమ్లో కూర్చుంటే బెడ్రూమ్ రాజధాని, రిషికొండ మీద కూర్చుంటే రిషికొండ రాజధాని, ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్ రాజధాని, ఇటువంటి ఒక దుర్మార్గమైన ప్రకటనలు చేసి, అపహాస్యం చేసి, ఆఖరికి బడి పిల్లలను సైతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే ABCD ఆప్షన్లు లేకుండా తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కులు చూసుకునేలా చేసిన ఒక దుర్మార్గమైన ఈ వైఖరితో మళ్ళీ అమరావతి మీద దాడి జరుగుతుంది. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తలకాయ కింద పెట్టి కాలు పైకెత్తి తపస్సు చేసిన అమరావతి ఆంధ్రుల రాజధాని. అమరావతి జోలికొస్తే కాలిపోవటం తప్ప, మాడిపోవటం తప్ప మరో అవకాశం మీకు ఉండదు. ఇప్పటికైనా మీ బుద్ధైనా మార్చుకోండి, మీ తీరైనా మార్చుకోండి. అమరావతి ఆందోళన రాజధానిగా మీరు కూడా మీ పార్టీ విధానంలో ఏమన్నా ప్రకటిస్తే ప్రకటించండి. తమ కస్టమర్ల కోసం పండుగ వేళల్లో ప్రత్యేక ఆఫర్లను వేగా జ్యువెలర్స్ తీసుకురావడం శుభపరిణామం అని మిరాయి సినిమా హీరోయిన్ రితికా నాయక్ తెలిపారు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని, మీ అభిరుచికి తగిన ఆభరణాలను ఈ ఆఫర్ల సమయంలోనే కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రముఖ సినీ నటి రితికా నాయక్ నగరంలో సందడి చేసింది. బందర్ రోడ్లోని వేగా జ్యువెలర్స్ లో రానున్న పండుగల సందర్భంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
వాటితో పాటు డైమండ్ జ్యువెలరీలో నూతన కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రత్యేక ఆఫర్లను నూతన కలెక్షన్ నటి రితికా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను మరింత వైభవంగా అత్యంత ఆనందంగా జరుపుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో వేగా జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. అన్ని వేడుకలకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక ఫ్యాషన్ ఆభరణాల నుంచి ప్రాచీన సాంప్రదాయ ఆభరణాల వరకు వేగా అన్ని షోరూంలలోనూ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సందర్భంగా బంగారు ఆభరణాల తరుగునందు 50% తగ్గింపు, అంతేకాక పోల్కి ఆభరణాలపైన తయారీ తరకు ఛార్జీలు ఉండవని తెలిపారు. వజ్రాభరణాలు క్యారెట్ల ధర కేవలం 49,999 మాత్రమే ఉంటుందని, అందరూ అద్భుతమైన అవకాశాన్ని, ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Andari Namaskaram. First of all, thank you Vega Jewellers for inviting me here today for grand launching their new collection for the wedding and the festive seasons and grand sale of the season. Ante 15th starting from 15th of December. Ante beautiful unique manchi collections undi. Great offers undi. Ante gold ki 50% flat off on wastage. And diamond की 49,999 per carat की offer उन्दी and pearl की jewelry no making no wastage, so pretty amazing offers, manchi offers, and great for people who wants to have luxury plus affordability for this wedding and festive seasons. So please come, andru request undi all the shoppers to come and shop at Vega Jewellers. Thank you so much. Naku polki sets chala ishtam, naku temple jewelry chala ishtam, and okati line sentence undi na ki women's best friends diamonds and crystals undi, so naku diamonds jewelry also and Swarovski jewelry also chala ishtam. So yeah. Midnight Success tarvata after projects అంటే రెండు ప్రాజెక్ట్స్ ఉంది. ఫస్ట్ విత్ ఆనంద్ దేవకొండ నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ ఉంది, అండ్ సెకండ్ వన్ ఇస్ విత్ వరుణ్ తేజ్ గారు. అంటే ద టైటిల్ రివీల్ ఇస్ సూన్, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. వేగా జ్యువెలర్స్ నుంచి దీప్తి అండి, డిజిటల్ టీమ్ నుంచి. యాక్చువల్లీ మనకి గ్రాండ్ సేల్ ఆఫ్ ద సీజన్ రన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. December 15 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎంటైర్ గోల్డ్ జ్యువెలరీ మీద ఫ్లాట్ 50% ఆఫ్ వేస్టేజ్ మీద. అంతేకాదు డైమండ్ క్యారెట్ ప్రైస్ వచ్చేసి 49,999కి మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు మనకి పర్ల్కి కూడా నో మేకింగ్ నో వేస్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అన్ని యూనిక్ కలెక్షన్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీట్ అయ్యే విధంగా మన కలెక్షన్ ఉంది. అంతేకాదు పేరెంట్స్కి వాళ్ళ డాటర్స్కి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జనరేషన్కి మీట్ అయ్యే కలెక్షన్ ఇది. సో అందరూ వచ్చి ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పుకోవచ్చని వెలిగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం, దగా అనే పదాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టులోని రెండో టన్నెల్లో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని మంత్రి నిమ్మల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కీలక పనులు పెండింగ్లో ఉండగానే అప్పటి సీఎం జగన్ పైలాన్ ఏర్పాటు చేసి జాతికి అంకితం పేరుతో డ్రామా ఆడారని అన్నారు. వెలిగొండ నీటితో తమ బతుకులు బాగుపడతాయని ఆశించినా ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసగించడం ఒక లెక్క అని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల కలను నెరవేరుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని, అందుకే తాను నెలలో 3 సార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరానని శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సహాయం చేశారని అన్నారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదని అన్నారు.
నెల్లూరులో టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు క్యూ కట్టారు. టీడీపీలో వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పల శ్రీనివాసులు యాదవ్ చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా మంత్రి నారాయణను ఆహ్వానించారు. వైసీపీ నగర అధ్యక్షుడిగాను, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గాను ఉన్న 37వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు యాదవ్ ఉన్నారు. ఈ నెల 18న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ముందు మంత్రి నారాయణ సమక్షంలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వైసీపీ నగర అధ్యక్షుడే పార్టీ మారిపోవడంతో అయోమయంలో ఆ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కారణంగానే తాము తెలుగుదేశంలోకి వైసీపీ కార్పొరేటర్లు వచ్చామని చెబుతున్నారు. ఈ రోజు ఉదయమే మంత్రి నారాయణ సమక్షంలో పార్టీలో 42వ డివిజన్ కార్పొరేటర్లు కరీముల్లా చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరారని తెలిపారు. తాను వైసీపీలో ఉన్నప్పటికీ మంత్రి నారాయణ నాకు అనేక రకాలుగా సహాయం చేశారని అన్నారు. ఎప్పుడూ పార్టీ మారాలని నన్ను అడగలేదు అన్నారు. తాను స్వచ్ఛందంగానే వైసీపీ నుంచి టీడీపీలో చేరారని తెలిపారు. మిగిలిన 11 నెలల పదవీ కాలంలో నగర అభివృద్ధి చూసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరారని అన్నారు. తాను పార్టీ మారటం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని స్పష్టం చేశారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు మేయర్ శ్రవంతి ఎప్పుడూ మేయర్గా వ్యవహరించలేదని టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ అన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని మంత్రి నారాయణ గారు చెప్పారని అన్నారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా పార్టీ మారి నగర అభివృద్ధి చూసుకోవాలని నిర్ణయించారని తెలిపారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైసీపీ నాయకులు భాష వల్లే 11 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు. కేవలం అభివృద్ధి కోసమే కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారని ఆయన స్పష్టం చేశారు. నా పేరు బొబ్బల శ్రీనివాస్ యాదవ్. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కార్పొరేటర్ని మరియు వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షుడు. ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాను మంత్రి నారాయణ గారి సమక్షంలో. ఇంకా మాకు కొద్ది కాలమే ఉంది, 11 నెలలే ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది. ఈ 11 నెలల్లో నా డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో, అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతూ ఉంది. మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా, నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు. అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు. ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి ఈ పార్టీలో చేరుతున్నా. దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు. ఏదైతే ఇప్పుడు నెల్లూరులో మేయర్ శ్రవంతి గారు ఉన్నారు, మేయర్ శ్రవంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో, ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయర్. వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు. అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో, రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఏనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా, నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమెను నగరంలోకి తీసుకురాకుండా బాయ్కాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మహిళని. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ. సో ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పేసి. పార్టీ గెలిచిన తర్వాత, నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అన్నీ వద్దు, రాజకీయాలు వద్దు, రాజకీయాలు అయిపోయింది. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్దాం అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు 97% పనులు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగితే, తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ కలుపుకోబోదా అని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది. కానీ సహకారం లేదు, పట్టించుకోవడంలా, రావట్లా. ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వచ్చేసి నారాయణ సార్తో కనీసం కలిసి పనిచేసినట్లయితే, ఈనాడు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ పనులన్నీ చేసినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక కార్పొరేటర్గా గెలిచినందుకు సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మళ్ళీ దీనిలో విషపూరితమైన ప్రచారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పంచాయతీరాజ్ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష.
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి నారా లోకేష్. జీవితంలో విద్య కంటే విలువలు ఎంతో ముఖ్యమని వ్యాఖ్య. సిఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన దిశ కమిటీ. రాజధాని రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడి. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.